వెల్కమ్ టు అవర్ ఛానల్ విస్ యువర్ లైఫ్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాము. సో ఈ వీడియో ఏంటంటే యోషిని ఫస్ట్ డే స్కూల్ పంపించడానికి మా కష్టాలు, మార్నింగ్ లేచి ఎన్ని పనులు ఉంటాయో సో అన్నీ చూసేయండి. చూడండి, మా యోషిక స్కూల్కి వెళ్ళడానికి ముందు మేము ఎన్ని ప్రిపరేషన్స్ చేయాలో. సో ప్రజెంట్ అయితే ఆమె యూనిఫామ్ చెక్ చేసి ఇప్పుడు తన ఈ బుక్స్కి అన్నిటికీ కవర్ చేసి రేపు మార్నింగ్ ఆమె రెడీ చేసి పంపించాలి. సో ఇంకా బెనిఫిట్ ఏంటంటే తన స్కూల్లో కవర్స్ కూడా వాళ్ళ టీచర్సే ఇచ్చారు, అవి కూడా మంచిగా కట్ చేసి ఇచ్చారు. సో కొంచెం మాకు పని తగ్గింది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్నాము. చూడండి ఎన్ని కష్టాలు ఉంటాయో పిల్లల్ని స్కూల్ పంపాలంటే. 1 కంప్లీటెడ్. చిన్నప్పుడు అయితే మాకు అన్నీ మా పేరెంట్స్ తీసుకొచ్చి ఇస్తుండే, మేమే చేసుకుంటాం. ఇప్పుడు మా పిల్లలకు మేము చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏదో ఎక్కడ ఒకటి తీసుకొని వస్తే అన్నీ కట్ చేసి వేసుకుంటాం. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ సింపుల్ అయితే చూడండి ఎంత నీట్గా ఇచ్చారు స్కూల్ వాళ్ళు, విత్ స్కూల్ నేమ్. ఇంకా మేడం ఏమంటది స్కూల్కి వెళ్తే? రెడ్ యాపిల్ డ్రాయింగ్ చేస్తావా? ఇంకేం చేస్తావు? డ్రాయింగ్స్ వేస్తావా? అన్నీ 1 to 3 నేర్చుకోవా? ABC 1 2 3 అన్నీ నేర్చుకోవాలి. అది రాస్తావా? ఓకే, గుడ్. The next day. ఓ స్కూల్కి ఏం చేస్తావు? స్కూల్కి లేవు, మరి రెడీ అవ్వాలి కదా. యోషికి ఫస్ట్ అయితే స్నానం అయిపోతుంది. సో ఆ లోపల నేను ఫస్ట్ యోషికి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బాక్స్ ప్రిపేర్ చేయడం అంటే ఎంతో కాదండి. యాక్చువల్గా ఏంటంటే దాన్ని స్కూల్ 2.5 hours ఓన్లీ, 9:30 to 12. సో మనం యాక్చువల్గా ఇంటి దగ్గర ఏదో ఒకటి తినిపించి పంపిస్తాం కాబట్టి జస్ట్ స్నాక్స్. సో నేను స్నాక్స్ గురించి అనేసి నా బేబీ గురించి అని తెప్పించాను 9 nuts నుంచి. సో 9 nuts యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అది. సో అక్కడ పిల్లల స్నాక్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి విత్ మిల్లెట్స్, ఓన్లీ మిల్లెట్స్ ఫుడ్. నేనైతే అన్ని టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. అంటే మనకి బయట ప్రోడక్ట్స్కి వీటికి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. అండ్ ఆ టేస్ట్ అనేది సేమ్ టేస్ట్ వితౌట్ షుగర్ టేస్ట్ అనేది సేమ్ ఉంది. యాక్చువల్గా నేను తెప్పించింది ఏంటంటే 9 nuts నుంచి కొర్రలు తెప్పించాను. మనం యాక్చువల్గా పిండితోని మురుకులు అవి అన్నీ చేస్తాం కదా, సో ఆ పిండి కాకుండా ఇది కొర్రలు యూజ్ చేసి చేస్తారు. సో నేను ఇది తెప్పించాను నా బేబీ గురించి అని. సో ఇప్పుడు ఇది స్నాక్స్ పెడుతున్నాను ఆమెకి. అండ్ మిల్లెట్ స్వీట్స్ కూడా ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి వాళ్ళ దగ్గర. యాక్చువల్గా మనకి స్వీట్స్ వచ్చేసి రాగి కొర్రలు, మళ్ళీ ఇంకా సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ వేరియట్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా అన్నీ టేస్ట్ చేశాను. ఒక్కసారి నేను ఇది ఫర్దర్గా వెళ్ళినప్పుడు ఫుల్ వ్లాగ్ అదే చేస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో నేను తెప్పించుకున్నవి అయితే స్వీట్స్ తెప్పించాను కొన్ని. సో అన్ని మిల్లెట్స్తోనే రెడీ అవుతాయి వాళ్ళవి. యాక్చువల్గా మా చిన్న పాపనైతే కొట్టేసింది పెద్ద పాప. చూడండి ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్. ఇంకా ఇవి ఓన్లీ 3 types. ఇంకా 3 types ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను, తినేసాను, అయిపోయాయి. సో వీటి గురించి నేను ఫుల్ వ్లాగ్ ఒకసారి తన దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తాను. ఇప్పుడైతే స్నాక్స్ పెట్టేస్తున్నాను. సో మనము బయటది అన్ని డిఫరెంట్ పెట్టే బదులు ఇట్లా మిల్లెట్స్తో పెడితే పిల్లలకి కొంచెం హెల్తీగా ఉంటుంది, మనం కూడా హెల్తీ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో విల్ డూ. సో ఇవైతే చాలా టేస్టీ క్రంచీ. మా యోషి అయితే చాలా బాగా తింటుంది.
ఇదే ప్రమోషన్ వీడియో కాదు, నాకు నచ్చి పర్సనల్గా నేను చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు మంచి బ్లాగ్ చేస్తాను. మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, చాక్లెట్స్, నమ్కిన్స్, చిక్కీస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అవి సపరేట్ బ్లాగ్ చేస్తాను. సో ఇప్పటికైతే బాక్స్ రెడీ. స్కూల్ డ్రెస్ స్కూల్లో స్కూల్ యోషి స్కూల్ లోగో. ఇవి ఫాదర్ కష్టాలు. ఫుడ్ మా చిన్న పాప ఆడుకుంటుంది అక్కడ. బాయ్. ఫైనల్లీ యోషికన్ స్కూల్లో జాయిన్ చేసాము. సో ఇప్పుడు 2 hours ఎట్లుంటుందో చూడండి. మ్యాక్సిమం ఆడుకుంటుంది, ప్లే స్కూల్ కాబట్టి కిడ్స్తోని, అందరు కిడ్స్ ఉంటారు కాబట్టి ఆడుకుంటుంది. ఇన్ కేస్ ఏడుస్తే ఫోన్ చేస్తారు వాళ్ళు. 3 hours later. ఎవరిచ్చింది నీకు అది యోషి? చూడు యోషిక, చూడు ఎవరిచ్చిల్లు నీకు అది? యోషి స్కూల్లో ఏం చేసినావు నువ్వు? గేమ్ ఆడుకున్నావా? ఏం గేమ్ ఆడుకున్నావు? బాగుందా స్కూల్? ఏం చేసినావు స్కూల్ ఇవాళ? ఏం చేసినావు? స్విమ్మింగ్ చేసినావా? స్విమ్మింగ్ చేసినావా? ఇంకేం చేసినావు? అట్లా డ్రైవింగ్ చేసినావా? ఇంకేం చేసినావు? ఆడుకున్నావు. ఇంకా టీచర్ ఏం చెప్పింది? ఇంకా పడిపోయినావా? స్లైడ్ చేసినావా? తిన్నావా స్నాక్స్ స్కూల్లో? మరి తినలే స్కూల్లో? తిన్నావు కదా, మురుకులు తిన్నావు కదా, తినలే స్కూల్లో? మరి ఎవరు తిన్నారు అది? టీచర్ తిన్నదా? అడగాల టీచర్ని? నేను అడగాల టీచర్ని? యోషిక తినలేదా అని అడగాల? టీచర్ని ఎందుకు కొడతా? నువ్వే ఇందాక తిన్నా అని చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు టీచర్ పేరు ఎందుకు చెప్తున్నావు? ఫ్రెండ్స్ అయ్యారు ఎవరా నీకు? పేరేంది? ఫ్రెండ్ పేరేంది? ఏంది? సరే డ్రైవ్ చేస్తా అన్నాడు. పేరేంది? ఫ్రెండ్ పేరు ఏమని పిలిచినావు? నీ పేరు యోషిక కదా, ఫ్రెండ్ పేరేంది మరి? రేపు పోతావా మళ్ళీ స్కూల్కి? పోతావా రేపు స్కూల్కి? పోతావా లేదా? సరే పంపియనులే, రేపు పంపియ, డ్రెస్ ఇచ్చేస్తా ఇక స్కూల్లో. పోనంటున్నావు కదా మనం. పోతావా? బాగుందా స్కూల్? రేపు పోయి ఏం చేస్తావు? ఫోటో దిగిర్రా? ఎట్లా దిగినావు ఫోటో? ఏడ్చినావా స్కూల్లో? ఎందుకు ఏడ్చినావు? Dada,
ఎవరు మాట్లాడిర్రు? అన్న మాట్లాడిండా?